వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి 27 రోజుల నక్షత్రమాల ఇచ్చిన మాట ప్రకారం వీరభద్రస్వామి నక్షత్రమాలను ధరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. క్యూఆర్ కోడ్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. ఎల్బీ నగర్లో జాతీయ జెండా ఆవిష్కరణ, హెల్మెట్ ధారణపై వాహనదారులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు. కొత్తగా తెచ్చిన శక్తి పాలసీని వెంటనే రద్దు చేయాలి. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల భారీ ధర్నా. గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ సేవాదళ కీలక పాత్ర పోషించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా ఎల్బీ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్స్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ఆధ్వర్యంలో బైకర్స్ కు 250 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు బైకర్స్ కు హెల్మెట్లను అందజేసి అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అర్బన్ గ్రూప్స్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్లే చాలా మంది తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రామచంద్రాపురం అఖిల్ టెంట్ హౌస్ ఎక్స్ రోడ్లో పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీయూఎస్ మండల అధ్యక్షుడు మహమ్మద్ అబూ అలీ ఖురేషి మరియు 112వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి తొంట అంజయ్ యాదవ్, బీఎస్పీ పార్టీ వినయ్ కుమార్, షేక్ అఖిల్, షేక్ సిరాజ్, అలాగే అబ్బాస్ అలీ అనంతరం కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున రైతులు, వ్యాపారులు, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ములుగు జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంత్రి సీతక్క, కలెక్టర్ మోర్కడ హేమంత్ సహదేవరావు, ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథులతో కలిసి జెండా ఎగురవేసి గౌరవవందనం స్వీకరించి అనంతరం మాట్లాడుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపి క్యూఆర్ కోడ్తో కూడిన రేషన్ కార్డుల పంపిణీ నేటి నుండి అర్హులైన పేదవారికి పంపిణీ చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన నుండి అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, జిల్లాలో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ జిల్లా అభివృద్ధి పదంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఫలాలను అందిస్తున్నామని, ఇంకా సాయశక్తుల అందరికీ అందిస్తామని తెలిపిన మంత్రి సీతక్క. బ్రిటిష్ సామ్రాజ్య పాలన అంతమై భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ శుభ తరుణాన దేశభక్తుల త్యాగ నిరతిని, ధైర్య శక్తి, సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలు గన్న భారతావనిని నిర్మించడానికి మనమందరం పునరంకితమవుదాం. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కీలక కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు, క్యూఆర్ కోడ్తో కలిగి ఉన్న వాటిని ఈ రోజు నుండే పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. లబ్ధిదారులకు ఆహార భద్రతను మరింత పటిష్టం చేస్తున్నాం. అదేవిధంగా చేయుత పెన్షన్లు అర్హులైనటువంటి లబ్ధిదారులకు విస్తరిస్తున్నాం. ఆగస్టు 16వ తేదీన ములుగు జిల్లాలోని శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అర్హులైనటువంటి లబ్ధిదారులకు చేయుత పింఛన్ మంజూరు పత్రాలను ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చేపట్టనున్నాం. ఇందులో భాగంగానే తలసేమియా, సికిల్ సెలే అనీమియా అనే అనీమియాతో బాధపడుతున్న వారికి కూడా పింఛన్ ప్రయోజనం కల్పిస్తూ ఆర్థిక భరోసా అందిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రజా ప్రభుత్వ పాలనలో సమాజంలోని అన్ని వర్గాలకు పారదర్శక పాలన, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది.
80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ నారాయణపేట జిల్లా ప్రజలకు, జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేయడం వల్లే నేడు దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ స్వతంత్రంగా జీవిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ స్మరించుకోవాలని సూచించారు. భారతదేశం స్వతంత్రం పొంది 80 years అయినాయి. సో 79 years కంప్లీటెడ్ అండ్ 80th. సో అందరికీ కూడా ఈ భారత స్వాతంత్ర పొందిన శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో ఈరోజు మా అంతా ఇట్లా ఫ్రీగా ఉండాలంటే దాని వెనక బలిదానం చేసిన చాలామంది గొప్ప గణ్య వ్యక్తులు ఉన్నారు. యంగ్ ఏజ్లోనే బలిదానం చేసిన భగత్ సింగ్, అలాగే తన జీవితం మొత్తం ఈ ఒక పోరాటానికి, ఒక ఉద్యమానికి తన లైఫ్ని ఇచ్చిన మహాత్మా గాంధీ, అట్లాగే సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, నెహ్రూ, అంబేద్కర్, వీళ్ళందరూ కూడా ఈరోజు మనం స్మరించుకుందాం. మనం పోలీస్ పరంగా కూడా మన డ్యూటీ ఇలాంటి ఒక దేశాన్ని సావరెన్, సెక్యులర్, సోషల్, డెమోక్రటిక్ అనే ప్రిన్సిపల్స్ మీదే వచ్చిన ఈ కంట్రీని అట్లాగే మెయింటైన్ చేయాలంటే మా పోలీస్ ఒక సాక్రిఫైస్, డ్యూటీ బౌండ్నెస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు అవన్నీ మనం గుర్తు చేసుకొని ఈ పోలీస్ యూనిఫామ్తో వచ్చే అథారిటీతో పాటు ఈ పోలీస్ యూనిఫామ్ మీదే జనాలకున్న ఆ ట్రస్ట్ని పెంచుతూ మా డ్యూటీని చక్కగా చేస్తే అదే మన దేశకి చేసే సేవ. కాబట్టి ఈరోజు దాన్ని రియలైజ్ చేసుకొని ఎక్కడైనా అటు ఇటు మనం ఆఫ్ ది ట్రాక్ వెళ్తుంటే ఇలాంటి ఒక రోజు మనం అందరూ కూడా మళ్ళీ ట్రాక్కి వచ్చి ఎందుకు ఈ దేశం వచ్చింది, ఎందుకు ఎక్కడికి మనం వెళ్ళాలా అనే ఒక డైరెక్షన్ ఇలాంటి డేస్ మనకు గుర్తు చేస్తాయి. కాబట్టి మళ్ళీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్తూ మాట ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ప్రజల ఆలయ ప్రాంగణం మార్మోగింది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సోచిత అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు తాగునీటి వసతిని కల్పించారు. ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఐటీఐ సెక్టార్తో పాలిటెక్నిక్ విద్యార్థులను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన పాలిటెక్నిక్ విద్యార్థులు కొత్తగా తీసుకొచ్చిన శక్తి పాలసీని రద్దు చేయాలంటూ ధర్నాకు దిగారు. ప్రభుత్వ రంగం నుండి విడదీసి ప్రైవేట్ రంగానికి తరలిస్తున్న విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్న విద్యార్థులు, ఎలాంటి సమాచారం లేకుండా కొత్త పాలసీ తీసుకొచ్చి అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులు, ఇంజనీర్ కావాలని కలలు కంటున్న మా తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్న ప్రభుత్వం అంటూ వాపోయారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తి దశకు చేరుకున్నాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేశారు. వరంగల్ నగర అభివృద్ధికి అధికారులందరూ కృతనిశ్చయంతో పనిచేయాలి. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తి దశకు చేరుకున్నాయని, ఉద్యోగంలో నిబద్ధతతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్లోని
చారిత్రక కుష్ మహల్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో జరిగాయి. వేడుకల్లో భాగంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి కొండా సురేఖ పోలీసు దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా పోలీస్ కమిషనరేట్లోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించిన రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పరేడ్ను పర్యవేక్షించిన జేజే అనంతరం ప్రజాపాలన, ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించిన మంత్రి శ్రీమతి కడియం కావ్య, పార్లమెంటు సభ్యులు బసవరాజ సారయ్య ఎమ్మెల్సీ, నాయని రాజేందర్ రెడ్డి శాసనసభ్యులు, హనుమకొండ కేఆర్ నాగరాజు శాసనసభ్యులు, వర్ధనపేట జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై, శ్వేతారెడ్డి, పోలీస్ కమిషనర్ హనుమకొండ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యుల సహకారంతో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపూరి శివానందం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొంచెం ఎంత జరుగుతుంది 94 ఉన్నారు అజెండాతో జరిగితే జై అత్యంత చారిత్రాత్మకమైన భక్తుల కొంగు బంగారమైన భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్రమాల ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 27 రోజుల పాటు కొనసాగే ఈ పవిత్ర నక్షత్రమాలను ఈ ప్రాంత ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్రమాలను ధరించారు. గతంలో కూడా ఈ మాలను ధరించిన ఆయన ఏడాది కూడా స్వామివారి నక్షత్రమాల ధరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు భక్తి శ్రద్ధలతో దివ్యమాలను స్వీకరించారు. అతి చారిత్రాత్మకమైనటువంటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఈరోజు నక్షత్రమాల ప్రారంభమైంది. 27 రోజుల పాటు ఉండేటువంటి ఈ నక్షత్రమాల ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క విశ్వాసంతో చేస్తారు. నేను కూడా గతంలో 1 సంవత్సరం వేసుకోవడం జరిగింది. నేను వేసుకుంటానని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్రమాలు వేసుకోవడం జరిగింది. 27 రోజుల పాటు సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని, వాతావరణ పరిస్థితులతోటి అందరికీ మంచి సమృద్ధి వర్షాలతోటి, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా అందరూ బాగుండాలని కోరుకుంటాను. రామచంద్రాపురం 268వ డివిజన్లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం 268వ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ముందుగా మన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అలాగే మన డివిజన్ రామచంద్రపురం 268 డివిజన్ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్రం మన ఊరికే రాలేదు. ఎందరో మహానుభావుల త్యాగం వల్ల, వాళ్ళ కృషి వల్ల ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇదంతా మహనీయుల పుణ్యం వల్ల, మనం అందరం వాళ్ళ త్యాగాల వల్ల కూడా మనం అందరము ఇంత ప్రశాంతంగా ఉంటున్నాము. అట్లాగే
ఈ మన దేశ ప్రధాని ఇంతకుముందు జెండా ఎగరేయాలంటే ఒక అధికారియో లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగియో అయ్యుంటే కానీ వాళ్ళ కార్యాలయాల దగ్గర ఎగరేయడానికి అవకాశం ఉండేది. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి పైన ప్రతి సామాన్యుడు కూడా, ప్రతి పౌరుడు కూడా జెండా ఎగరేయాలి, అందరూ కూడా ఎగరేసే హక్కు అందరికి ఉంది అని చెప్పి అందరిలో కూడా స్ఫూర్తిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి సామాన్యుడితోటి కూడా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరిలో స్ఫూర్తి నింపి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా జెండా ఎగరేసే అవకాశము తెలిపి వాళ్ళకి కలిగజేసినందుకు కూడా వారికి దేశ ప్రధాని గారికి, గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేమందరం కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే యువత అందరూ కూడా ఈ ఒక్కరోజు దేశభక్తితో కాదు, ప్రతిరోజు కూడా దేశభక్తి నిండి ఉండాలి. మన తల్లిదండ్రులనే కానీ లేకపోతే ఉపాధ్యాయులనే కానీ పెద్దలనే కానీ గౌరవించడం మేము నేర్చుకోవాలి. అట్లాగే మన దేశం కూడా మొత్తం శుభ్రంగా ఉండి, అట్లాగే దేశ అభివృద్ధి కోసం కూడా మీరు మంచిగా చదువుకొని మంచి ఎదిగిన తర్వాత విదేశాలకు పోకుండా ఇక్కడ మన దేశం కోసం మీ కృషి అవసరం ఉంటుంది. కాబట్టి దేశ అభివృద్ధి కోసం కూడా మీరు అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ గాంధీ బొమ్మ దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన జిట్టా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలు ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామి అయ్యి ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సందర్భంగా చంపాపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన గాంధీ స్టాచ్యూ దగ్గర ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సురేందర్ అన్న గారికి, మన డివిజన్ ప్రెసిడెంట్ రవిగౌడ్ గారికి, మతీని గారికి, మహిళలకు అందరికీ ఇక్కడ విచ్చేసిన మన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున స్వాతంత్ర దినోత్సవం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇక్కడ మనకు స్వాతంత్రం వచ్చినందుకు అందరం పండుగలాగా జరుపుకుంటాము. ఇక్కడ పార్టీలు లేవు, కుల మతాలు లేవు, అందరం కలిసికట్టు ఒక కుటుంబ సభ్యుల్లాగా జరుపుకుంటాం. కాబట్టి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెలవు. ప్రజలందరికీ 80వ గణతంత్ర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన భారతీయులందరికీ, భారతదేశానికి సంబంధించిన ప్రజలందరికీ ఈ యొక్క ఎందరో త్యాగఫలాల ఫలితంగా ఈరోజు వచ్చిన స్వతంత్రం మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఇలాంటి వేడుకలు ఇంకా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు 80 సంవత్సరాల వసంతాల భారతావని ఎన్నో ఎడుదుడుకులు, ఎందరో ప్రాణాలను పోగొట్టుకొని అందరి త్యాగఫలం ఈ భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఈ రోజును పురస్కరించుకొని 30 జెండాలను ఎగరవేస్తూ భారత్ మాతాకి జై, మేమంతా ఒకటే, మేమంతా భారతీయులమనే నినాదాన్ని ఇస్తూ 30 జెండా ప్రతి ఇంట ఎగరవేస్తూ మా మధ్యలో పార్టీలున్నా, ఎన్నికలప్పుడే కులాలున్నా, పెళ్లిళ్ళు, ఇతరత్ర కార్యక్రమాలు అప్పుడే మేమంతా భారతీయులం ఒక్కటేనటువంటి నినాదంతో ఐక్యంగా ఆనాడు ఒక బాలగంగాధర్ తిలక్ గారి పిలుపు కానివ్వండి, ఎవరు మహాత్మా గాంధీ, అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి ఎందరెందరో ప్రాణత్యాగం చేసినటువంటి వారందరి ఆత్మ బలిదానమే ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చిన సందర్భం. కాకపోతే యావత్ భారతదేశం మొత్తం అంతా ఒకవైపు అయితే గుజరాత్ లో అలీగఢ్ కానీ, జమ్మూ కాశ్మీర్ లో రాజా హరి సింగ్ గారి రాజ్యం కానీ, మరి అదేవిధంగా దక్కన్ పీఠభూమి ఉస్మాన్ అలీ పాషా 7వ నిజాం నవాబ్ పరిపాలనలో ఉన్నటువంటి ఆ ముష్కర్ల ఆనాటి ఆ కాలంలో కథాకారుల ఏర్పడి మరి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి కొంత ప్రయత్నం చేసిన ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాడు 8 నెలల 13 రోజుల తర్వాత మన ఈ తెలంగాణ ప్రాంతానికి దక్కన్ భూమికి స్వాతంత్రం వచ్చే సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆనాడు జనరల్ చౌదరి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనల్ని అందరినీ రక్షించి ఈ దక్కన్ పీఠభూమిని కూడా భారతదేశంలో కలిపినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ప్రతి ఏళ్ళ ఈ ఏడు కూడా కార్యక్రమం మా బజరంగ యుద్ధ సోదరులు చక్కగా మరొకసారి నిర్వహించి తత్పరత దీన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న సోదరులు రంగారెడ్డి గారు, మాజీ టెంపుల్ చైర్మన్ అజీజ్ షరీఫ్, అదేవిధంగా మా డివిజన్ నూతనంగా ఎన్నికైనటువంటి రవిగౌడ్,
మరి మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరున మోహన్ రెడ్డి గారు, మరి వెంకటేష్ అందరూ సోదరులు కూడా పేరు పేరున ఒక పేరు తీసుకొని ఒక పేరు తీసుకోకపోతే బాగోదు. భాను, రాములు గారు అందరూ కూడా మల్లేష్ గారు కార్యక్రమం నడుస్తున్నాం. అదేవిధంగా మా మహిళా సోదరిమణులు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం ప్రతి ఏళ్ళ అయ్యాడు జయప్రదం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. కోదాడ పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం ముందు పులిరత్నమ్మ అనే మహిళ పెట్రోల్ తాగి ఆత్మహత్యయత్నం చేసిన మున్సిపాలిటీ కార్మికురాలు 2 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికీ రిటైర్మెంట్ అని నోటీసులు ఇంటికి బలవంతంగా పంపిస్తున్నారని బాధితుల ఆరోపణ. జెండా ఆవిష్కరణకు వచ్చిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముందే ఆత్మహత్యయత్నం. తన తండ్రి చనిపోయాడని 12 సంవత్సరాల నుండి తండ్రి ఉద్యోగంలో మున్సిపాలిటీలో కామాటిగా ఉద్యోగం చేయించుకొని ఇప్పుడు కావాలనే ఉద్యోగంలో నుంచి తీసివేస్తున్నారని ఆవేదన. తనకు న్యాయం జరిగేంత వరకు వైద్యం చేయించుకోనంటూ మున్సిపల్ కార్యాలయం ముందే నిరసన. ఈ రౌండ్ ఆఫ్ చూడాలని చూడయ్యా. రౌండ్ ఆఫ్ నేను దిద్దను దిద్దుతున్నాను. ఫస్ట్ ఎంఆర్పి రాజు వాళ్ళు వచ్చారు, దిద్దుతులే ఫార్మాట్ చూస్తాను. తర్వాత దిద్దనంటే పులిరత్తమ్మ చూడు ఎస్ఆర్ బుక్ 2 పేజీలు చింపుకుంది. ఒక్కళ్ళు మాట్లాడలేదు. నలుగురు అడగలగాలం మన జీవితాలు కూడా కాంపాడ పుల్లయ్య, మాది కాంగ్రెస్ కాంపాడ పుల్లయ్య గారి ఇంటి ఎదురుగానే మా ఇంటి. మా అమ్మ పెట్రోల్ తాగింది, ఏం చేస్తారో చేయరయ్యా. గడగడ ఉరికింది, మా బతికిట చేస్తారు. అయితే వాళ్ళు ఏం చేసింది, నేను చూడను, నాకు సంబంధం లేదు, వస్తాడు మిమ్మల్ని దిగిపోవాలంటు. గవర్నమెంట్ ఇదిగా గవర్నమెంట్ కాగితాలు ఎవరైనా చింపుతారా? ఎస్ఆర్ బుక్ ఎవరైనా చింపుతారయ్యా? గవర్నమెంట్ది రౌండ్ ఆఫ్ చేసిండు. ఎవరన్నా ఎవరిదయ్యా అన్న, ఎవరిదంటే నాకు 30 సంవత్సరాలు ఉన్నాయని చెప్పిండట. ఎవరంటే పారేరాయ చెప్పిండు అంటాడు. చనిపోయింది వాళ్ళు పెట్టని నేను చిన్నమ్మాయిని. ఆ ఉద్యోగాన్ని నన్ను 12 సంవత్సరాల కింద నాకు ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు అన్ని సెక్షన్లలో చేయించి అసలు నేను జీతాలేదు పట్టలేదు, నువ్వు పోవేయాలని ఎల్లగొడుతున్నారు నన్ను. 12 సంవత్సరాల నుంచి నాకు జీతపత్యాలు లేవు. ఒక పని మనిషిగా బానిసగా నన్ను చూస్తున్నారు. నాకు ఎటువంటి జీతపత్యాలు కట్టి ఏమీ ఇవ్వలేదు. నేను ఎక్కడున్నావు, ఎక్కడో దిక్కుల చెట్టు కాడ చెప్పుకోపోయి అంటున్నారు నన్ను. నేను ఎక్కడ చెప్పుకోలేకపోయినా తెగించిన చచ్చిపోయినా పర్వాలేదని అనుకుంటున్నాను. మా అమ్మ మున్సిపాలిటీ చేసేది మాదే అలానే చెందిన ఏంటండి పేరు చెప్పు. అయ్యా పులి జ్యోతి పులిరత్తమ్మ అయ్యా. పెట్రోల్ తాగింది, బతుకుదో మా అమ్మ. అయ్యా పారేరాయ గారు కమిషనర్ మేడం ఫస్ట్ దిద్దుతున్నాను. ఎస్ఆర్ బుక్ చింపేశారు. ఎందుకు చింపారు మేడం? అంతే చెప్తాం. చెప్పుకోమంటారు మాదిగా ఆయన ఏ రేటు మీద 15 సంవత్సరాల నుంచి చేస్తుండు. ఇల్లు కలెక్టర్ మా చెల్లి చేద్దాం, మా నాన్న ఉద్యోగం 30 మంది కౌన్సిలర్లు పెట్టారు. మా అమ్మలు తీర్మానం చేసి మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే 30 మంది కౌన్సిలర్లు పెడితే మేము 5 లక్షలు కట్టినాం.
నీకు ఉద్యోగం లేదా? మాదే లంజా, నువ్వు ఎంత చదివినా నీకు ఆడదే ఉద్యోగం అంటారా? కమిషన్ అమ్మా ఏదై గారు మొత్తం చేస్తారు. మాకు ప్రాణభయం ఉంది ఏదై గారితో. మేము చచ్చిపోతాం ఇక్కడనే, మేము చచ్చిపోతాం. మా ఎక్కలం చెందిన మీరు ఆఫీస్కి రావద్దే. ఏరే వాళ్ళని పెట్టిండంట, మారేరయ్య గారు ఏరే వాళ్ళని పెట్టిండంట. హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యారంగ సమస్యలు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కొందరు అధికారుల మిస్గైడింగ్ పై ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు సమస్యలను ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా చర్చల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ను స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేస్తారా లేక స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్లో విలీనం చేస్తారా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేసే ముందు నిపుణులు, కళాశాల యాజమాన్యాలతో సమగ్రంగా చర్చించాలని సూచించారు. హైడ్రా చర్యల్లో నిబంధనలు పాటిస్తున్న విద్యా సంస్థలను ఇబ్బంది పెట్టకుండా అక్రమాలకు పాల్పడిన వారిపైనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సంఘం పరిధిలో సుమారు 1450 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఇటీవల ఇంటర్మీడియట్ విద్యార్థులకు 62 మందికి పరీక్ష రాపించే విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు వారి యొక్క జోక్యంతో ఆ సమస్య పరిష్కారం కావడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కొద్దిమంది అధికారులు ఉన్నతాధికారులను మిస్గైడ్ చేస్తూ ఉన్నారో ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ఖచ్చితంగా వీలైనంత తొందరలో, ఇటీవలనే మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు కూడా వెళ్ళాల్సింది, కానీ ఈ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మధ్యలో వెళ్ళలేని పరిస్థితి. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా జూనియర్ కళాశాలల సంఘం ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో ఒకటొకటిగా దేశవ్యాప్తంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 27-28 సంవత్సరానికి ప్రారంభించాలని ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారాల మేరకు సాంకేతికంగా దాంతోపాటు ఉన్నతాధికారులతోటి నిన్ననే సమావేశం జరగడం జరిగింది. ఎన్ఈపీ యొక్క ఉద్దేశాలు, ఎన్ఈపీ యొక్క స్ట్రక్చర్ అనేది మనందరికీ కూడా తెలిసిందే. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్లో మీట్ చేస్తారా లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్లో మీట్ చేస్తారా అనేది ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం ప్రభుత్వానికి ఖచ్చితంగా తోడ్పాటును అందించడానికి, నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఏర్పాటు చేసినటువంటి కళాశాలలు ఎప్పుడు కూడా ముందుంటాయని చెప్పి కూడా ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏవైతే ఇటీవల వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ యాజమాన్యం కూడా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి దాఖలాలు లేవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి 27 రోజుల నక్షత్రమాల. ఇచ్చిన మాట ప్రకారం వీరభద్రస్వామి నక్షత్రమాలను ధరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. క్యూఆర్ కోడ్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. ఎల్బీ నగర్లో జాతీయ జెండా ఆవిష్కరణ, హెల్మెట్ ధారణపై వాహనదారులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు. కొత్తగా తెచ్చిన శక్తి పాలసీని వెంటనే రద్దు చేయాలి. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల భారీ ధర్నా.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.